గురూజీ, హైదరాబాద్ నుంచి దుర్గా ప్రసాద్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి దుర్గా ప్రసాద్ గారు. మేడం నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం గారు. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాది ఉత్తర నక్షత్రం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ గారు నమస్కారం. మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. గురూజీ గారు, మీ కాల్ కలిసినందుకు చాలా ధనమైపోయింది గురువు గారు. మంచిది మంచిది. గురువు గారు, నాది డేట్ ఆఫ్ బర్త్ 20 జనవరి 68. శనివారం ఉదయం 6 గంటలకు. ఓకే. ఉత్తర నక్షత్రం అని అప్పుడు రాసి పెట్టారు పెద్దవాళ్ళు, అది కరెక్టా స్వామి గారు? ఉత్తరా నక్షత్రం ఎన్నో పాదం అని రాశారు? 1వ పాదం అని రాశారు. ఎందుకంటే ఉత్తరా నక్షత్రం సింహ రాశి అని చూపిస్తూ ఉంది. అవును స్వామి గారు. దాంట్లో అదే ఉందా? అవును స్వామి గారు. కరెక్ట్. ఉత్తరా నక్షత్రం సింహ రాశి కరెక్ట్ గానే ఉంది. 1వ పాదం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును గురూజీ గారు. చెప్పండి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలి? గారు, నాకు ఊహ నుంచి అన్ని కష్టాలు. వారంలో ఒక 5-6 రోజులు కష్టం ఉంటుంది, తర్వాత ఒక రోజు సుఖం ఉంటుంది గురుగారు. అన్ని బాధలే ఉన్నాయి. లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నాది. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఇప్పుడు స్వర్గస్థులైనారు. నాన్నగారు ఒకప్పుడు ఆస్తు అన్ని ఉండే, అవన్నీ పోయినాయి. తర్వాత మళ్ళీ లారీ డ్రైవింగ్ చేసి కాలం చేశారు. లారీ డ్రైవర్ చేసి. వాళ్ళు మోటార్ ఫీల్డే. మోటార్ ఫీల్డే. మీరు కూడా అదే ఫీల్డ్? అదే ఫీల్డ్ స్వామి గారు. సరే సరే. మీ కులదైవం ఎవరు? లక్ష్మీ నరసింహస్వామి గారు. లక్ష్మీ నరసింహస్వామి. ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ రమల శాస్త్రంలో కుటుంబ దోషం అని వస్తుంది. మీరు ఎన్నో కొడుకు నాన్నగారికి? అంటే నాన్నగారికి నేను మొదట ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు, తర్వాత నేను రెండో అబ్బాయి. మీ నాన్నగారు వ్యవసాయం చేసేవారా ఇంతకు ముందు ఏమైనా? అప్పుడు మా తాతగారి కాలంలో చేసేవాళ్ళు. మీ తాతగారికి మీ నాన్న ఎన్నో కొడుకు? తాతగారికి నాన్న అంత ఐడియా లేదు గురువు గారు. మీ నాన్నగారికి అన్న తమ్ముళ్ళు ఎంతమంది పోతే పోనీ? నాన్నగారికి అన్నదమ్ములు 2-3 ఉన్నారు స్వామి గారు. అవన్నీ ఏం రాసిపెట్టలేదు, చెప్పలేదు నాకు పెద్దవాళ్ళు. అయితే మీకు కుటుంబం ఎంతమంది అని ఇంకా తెలియదు అయితే? తెలీదు. కాకపోతే తాతగారికి 2 పెళ్ళిళ్ళు. 2 పెళ్ళిళ్ళు అయిందా? ఓకే ఓకే, ప్రాబ్లం లేదులేండి. కుటుంబ దోషం, పితృదోషం అని వచ్చింది, జాతకం చూపిస్తూ ఉంది. అందుకే నేను అడిగాను. అంతకు తప్పితే మేజర్ ఇంకేం లేదు. ఎందుకంటే మీ జన్మజాతంలో కూడా సర్పదోషం వచ్చింది, కాళ సర్పదోషం అని ఇంతకు ముందు ఎవరన్నా చెప్పింటారు కదా మీకు? సర్పదోషం ఉందని కొన్ని రోజులు సంతానం కాకపోతే మేము నాగపూజ చేసినందుకు సంతానం అయింది మాకు. అవును స్వామి గారు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు. ఎందుకంటే సర్పదోషం ఉంది మీ జాతకంలో వచ్చేసింది, బై బర్త్ లోనే ఉందన్నమాట. ఆ సర్పశాపం మీ తాతగారి నుంచే వచ్చింది. అందుకే మీ తాతగారికి ఉన్న ఆస్తులు అంతస్తులు ఇప్పుడు మీకు అనుభవించడానికి లేదనమాట. లేదు స్వామి గారు, అత్తగారి నుంచి కూడా ఏం లేదు, నాన్నగారిది కూడా ఏం లేదు, టోటల్ మొత్తం జీరో స్వామి గారు. ఎవరి నుంచి ఎక్కడి నుంచి సపోర్ట్ ఉండడం ఉంటే కూడా రాదు. గురూజీ, వరలక్ష్మి వ్రతం గురించి తెలియజేస్తున్నారు. అంటే మహాలక్ష్మి గురించి తెలియజేస్తూ ఉన్నాను. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్నాచ్చ భవ సర్వదా. అమ్మవారు అష్టలక్ష్మీలు. అష్టలక్ష్మీల రూపం మహాలక్ష్మి ఒకే రూపం, గజలక్ష్మి స్వరూపం. ఆ అమ్మ దృష్టి మనపై పడిందంటే మన సర్వదారిద్రం దూరం అయిపోతుంది. అలాంటిది ఆ మహాలక్ష్మి పండుగ రోజు ఈరోజు. ఇదే శ్రావణ మాసంలో మహాలక్ష్మి జన్మించిన వలన మనము ఈ ఒక మహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాం. మహాలక్ష్మి జన్మించింది శ్రావణ మాసం శుక్రవారం రోజు. అందుకే ఈ మాసంలో ప్రతి శుక్రవారాలు కూడా సాక్షాత్ మహాలక్ష్మికి చాలా విశేషమైన రోజులే. అందువలన ఆ ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని అర్చించడం, పూజించడం సహజమే. అయితే ఎప్పుడైతే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం రోజు వరమహాలక్ష్మి వ్రతం చేస్తాం. ఎవరు చేశారు ఇది? చారుమతి. చారుమతి కథ అంతా మీకు తెలిసే ఉంటుంది. కొద్ది క్షణాల్లో అది కూడా మీకు తెలియచేస్తాము. తెలియచేసేదే కాకుండా ఒక అద్భుతమైన పూజ నిర్వహించాము మీకోసం.
లోక కళ్యాణం కోసం మీ అందరి వరకు దాన్ని చూస్తేనే ఆ ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఎందుకంటే ఆ ఒక భాగ్యం ఉంటేనే చూడగలం, లేదో అవ్వదన్నమాట. ఒక మనిషి భగవంతుని ముందు కూర్చొని స్వామి కాపాడప్ప అంటే ఒక శక్తి అయితే, అదే 1000 మంది కూర్చొని స్వామి కాపాడప్ప అంటే ఆ శక్తి ద్విగుణంగా త్రిగుణంగా శాస్త్రంగా మారుతూ ఉంటుంది. అలాంటిది ఎన్నో ముత్తైదుల చేతిలో కూర్చొని కలిసి ఆ ఒక మహాలక్ష్మి వ్రతం చేసిన తర్వాత కుంకుమార్చన చేయించింది. అద్భుతమైన సౌందర్యమైన దృశ్యాలు అవన్నీ చూడాలి కదా. ఈరోజు ఇక మీకందరికీ ఒక జాగ్రత్త. ఈరోజు దయచేసి మీరు దేవుడి దగ్గర పూజ చేస్తారు, ఆభరణాలు అలంకరిస్తారు, అంతా బాగుంటుంది. కానీ చుట్టుపక్కన ప్రతి సంవత్సరం నేను పేపర్లో చదువుతున్నాను ఒకటే, అమ్మవారి పైన ఆభరణాలు వేశారు, పక్కింటోళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఎదురింటోళ్ళు తీసుకెళ్ళిపోయారు, దొంగలు పడ్డారు, ఇంటానంతా దేవుడి ముందు తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి అనాహుతలు మాత్రం చేసుకోకండి, కొంత జాగ్రత్త ఉండండి. మీరు దేవుళ్ళకి వేస్తారో దాన్ని పూలల్లో తీస్తారో లేదో రోడింటి వాడు తీసుకెళ్తారు, కానీ మీరు చెప్పేది మాత్రం ఆఖరికి పక్కింటోళ్ళు, ఎగిరింటి వాళ్ళు, ఇంకొకటి ఇంటోళ్ళు, అంటే మీ స్నేహితులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అలా వాళ్ళపై నింద పెడతారు. జీవితాంతం శత్రుత్వం వస్తుంది. ఇలాంటి శుక్రవారం రోజు ఏదైనా పోగొట్టుకుంటేనే దరిద్రం అంటారు. అలాంటి వరమహాలక్ష్మి పండుగ రోజు ఇంట్లో నుంచి ఏదైనా వస్తువులు వెళ్ళిపోతాయి. దానికన్నా ఇంకొక జాగ్రత్త అంటే పూజ నిర్వహించేటప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఇలాంటి పండుగ రోజు పట్టు చీరలు కాలవడం కానీ, కుంకుమార్చన చేస్తూ ఉంటే కుంకుమ చేతిలో నుంచి జారిపోవడం కానీ, లేదంటే పసుపు చల్లితే మంచిది, నూనె చల్లితే చాలా మంచిది, నెయ్యి చల్లితే చాలా మంచిది. ఇవన్నీ చాలా మంచి శుభశకునాలే. అయితే కుంకుమ చేతి నుంచి జారకూడదు, అలంకరించేటప్పుడు కుంకుమ పడిపోకూడదు ఒకటి. రెండోది కలశం పెట్టినప్పుడు వెయిట్ దారి ఎనుకో ముందుకో కలశం పడకూడదు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గణాంతరాలు, ఆలోచించండి. జాగ్రత్తగా ఆ కలశాన్ని నిలబెట్టాలి, జాగ్రత్తగా పూజ చేయాలి. తర్వాత ఇదేదో ఎలా ఉంటుందంటే మనం పూజ నిర్వహించే సమయంలో చుట్టుపక్కల జాగ్రత్తగా దీపాలు అవన్నీ చక్కగా వెలిగించి నైవేద్యాలతోనే దీపం వెలిగించాలి. అలా ఉంటుంది. చూద్దాం ఈరోజు మరొక మహాలక్ష్మి గారు ఎవరు ఫోన్ చేస్తారో మాట్లాడదాం. గురూజీ ధర్మపురి నుంచి లతా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి లతా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఏం తెలియదండి, పేరు నారాయణ అండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఏం తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 43, 44 ఉండొచ్చు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. మా తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున. మీ కుటుంబం పైన ఎప్పుడు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మా ఆశీస్సులు కూడా ఉంటుంది తల్లి. మీ ఫోన్ కాల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. అసలు ఊహించలేదు అసలు నేను. మంచిది తల్లి. భగవంతుడు ఊహించలేనప్పుడే మనకి భగవంతుడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు ఏదైనా జీవితంలో ఒక్కొక్క మిరాకల్స్. హస్బెండ్ నిన్న మొన్న అన్నారండి మీకు కాల్ ఎప్పుడు వస్తుందంటే, అబ్బా అంత అదృష్టం అనుకున్నానండి. అన్నాను, మీకు కాల్ వచ్చింది. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను సంతోషాన్ని. మంచిది తల్లి. శ్రావణ మాస శుక్రవారం అదృష్టం కదా. చెప్పు తల్లి. మా హస్బెండ్ నక్షత్రం తెలియదండి. 43, 44 సంవత్సరాలు. ఏం పని చేస్తారు మీ భర్త? టైలర్ అండి. టైలర్ చేస్తూ ఉంటారు. శుక్రవారం బాగుంది, శుక్రుడు స్థానం చూపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులే, ఇంకేం లేదు. మంచోడు తల్లి నీ భర్త, చాలా మంచి మనిషి, చాలా కష్టపడతాడు, ఇతరులను బాగా చూసుకుంటాడు. అంతే. సరే అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు? దాదాపు 25, 26. వాళ్ళ నాన్నగారు చనిపోక ముందు వెళ్ళారు గురుగారు. ఇక అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు సంవత్సరం తర్వాత చనిపోయారు. చెల్లెలు పెళ్లి చేసి ఇక వాళ్ళు చేసుకొని అట్లా ఉంది ఇక.